ఇండియాలో రాకెట్ లాంచ్ అని ఎవరిని అడిగినా కూడా ఇస్రో అనే చెప్తారు. కానీ హైదరాబాద్ లో ఉన్న ఒక ప్రైవేట్ స్టార్ట్అప్ ఇండియాలోనే ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ ని లాంచ్ చేసింది. అసలు విక్రమ్-1 అంటే ఏంటి? 2018 లో ఒకప్పుడు ఇస్రోలో వర్క్ చేసిన ఇద్దరు సైంటిస్ట్స్ పవన్ కుమార్ చందన అండ్ నాగభరత్ దాకా వీళ్ళిద్దరు కలిసి స్కైరూట్ ఏరోస్పేస్ అనే స్టార్ట్అప్ ని స్టార్ట్ చేశారు. అండ్ ఈ స్టార్ట్అప్ స్టార్ట్ అయిన కొన్ని సంవత్సరాల్లోనే ఇండియాస్ ఫస్ట్ ఆర్బిటల్ రాకెట్ ని స్పేస్ లోకి పంపించారు. హిస్టరీ క్రియేట్ చేశారు. ఇదొక ఆర్బిటల్ రాకెట్. మీకు సింపుల్ తెలుగులో చెప్పాలంటే క్రికెట్ కి ఎలా అయితే బౌండరీ ఉంటుందో భూమి చుట్టూ కూడా శాటిలైట్స్ ట్రావెల్ చేయడానికి ఇన్విజిబుల్ ఆర్బిట్ ఒకటి ఉంటది. ఈ ఆర్బిట్ లోనే శాటిలైట్స్ అన్ని తిరుగుతాయి. శాటిలైట్స్ ని భూమి చుట్టూ తిరిగే ఈ ఆర్బిట్ లో కరెక్ట్ గా ప్లేస్ చేయడానికి రాకెట్. ఇది స్మాల్ శాటిలైట్స్ ని ఆర్బిట్ లో ప్లేస్ చేయడానికి డిజైన్ చేశారు. ఇఫ్ ఒకవేళ మీ కంపెనీ నుంచి గానీ మీరు గానీ ఒక శాటిలైట్ పంపించాలి అనుకోండి, ఇస్రో మిషన్ ఎప్పుడు ప్లాన్ చేస్తుందో అప్పుడు పంపించాలంటే టైం వేస్ట్, కాస్ట్ వేస్ట్. అదే విక్రమ్-1 తో అయితే ఫాస్ట్ గా కాస్ట్ తక్కువలో లాంచ్ చేయొచ్చు. అంటే మీరు ఒక పెద్ద బస్ కోసం వెయిట్ చేసే బదులు మీకోసం ఒక చిన్న క్యాబ్ వస్తే ఎట్లుంటది? సేమ్. జనరల్ గా రాకెట్స్ ని తయారు చేసినప్పుడు స్టీల్ గానీ అల్యూమినియం గానీ యూజ్ చేస్తారు. కానీ విక్రమ్-1 బాడీ మాత్రం కార్బన్ కాంపోజిట్ తో తయారు చేశారు. ఈ కార్బన్ కాంపోజిట్ చాలా వెయిట్ తక్కువ ఉంటది. వెయిట్ తక్కువ ఉంటే అడ్వాంటేజ్ ఏంటో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాం. 1 kg వెయిట్ తగ్గితే ఫ్యూయల్ తగ్గుతుంది. ఫ్యూయల్ తగ్గితే ఆటోమేటిక్ గా మిషన్ కాస్ట్ కూడా తగ్గుతుంది. అండ్ విక్రమ్-1 లో మేజర్ యూనిక్ పాయింట్ రాకెట్ లోని కొన్ని పార్ట్స్ ని 3D ప్రింటింగ్ ద్వారా ప్రింట్ చేశారు. సో దీని వల్ల పార్ట్స్ తక్కువ ఉంటాయి అండ్ అసెంబ్లీ కూడా ఫాస్ట్ గా అయిపోతుంది. ఈ రాకెట్ మల్టిపుల్ శాటిలైట్స్ ని వాటి ఆర్బిట్ లో ప్లేస్ చేయగలదు. ఇప్పుడు బస్ లో ప్యాసింజర్స్ ఎట్లనో రాకెట్ లో ప్యాసింజర్ శాటిలైట్స్ అనుకోండి. అసలు ఈ రాకెట్ కి విక్రమ్ అని ఎందుకు పేరు పెట్టారో తెలుసా? ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ కి ఫాదర్ విక్రమ్ సారాభాయ్ గారికి ట్రిబ్యూట్ పే చేయడానికి విక్రమ్ అని పేరు పెట్టారు. కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి ఉంది. ప్రైవేట్ రాకెట్ ని లాంచ్ చేశారు. సో ఇస్రో పని అయిపోయిందా ఇంకా అని చాలా మంది అడుగుతున్నారు. అబ్సల్యూట్లీ కాదు. స్కైరూట్ ఇస్రోని రిప్లేస్ చేయడానికి రాలేదు. ఇస్రో బిల్డ్ చేసిన స్ట్రాంగ్ ఫౌండేషన్ మీద ఇండియన్ స్పేస్ ఎకోసిస్టమ్ ని ఇంకా పెద్దగా చేయడానికి వచ్చింది. ఒక హైవే ఉంది, మీరు ఊరు వెళ్ళాలనుకుంటున్నారు కానీ అక్కడ ఒకటే గవర్నమెంట్ బస్ ఉంది. అప్పుడు చాలా తక్కువ మంది ట్రావెల్ చేస్తారు. అదే హైవే మీద గవర్నమెంట్ బస్సెస్ తో పాటు ప్రైవేట్ బస్సెస్ కూడా యాడ్ అయింది అనుకోండి, చాలా ఎక్కువ మంది ట్రావెల్ చేస్తారు. ఇస్రో ఒక్కటే రాకెట్స్ లాంచ్ చేస్తే ఒక కెపాసిటీ. అదే స్కైరూట్ అండ్ ఇలాంటి ప్రైవేట్ కంపెనీస్ కూడా లాంచ్ చేస్తే ఇండియాకున్న కెపాసిటీ, ఆపర్చునిటీస్ అండ్ ఎకానమీ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి ప్రైవేట్ కంపెనీస్ వల్ల ఎక్కువ లాంచెస్, ఎక్కువ జాబ్స్, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్, ఫారెన్ కస్టమర్స్ ఇండియాకి వస్తారు. అండ్ ఇక్కడ ఉన్న మన ఇంజనీర్స్, ఇండియన్ టాలెంట్ ఫారెన్ కి వెళ్లకుండా యూజ్ అవుతుంది. దీని వల్ల ఇండియాలోనే వరల్డ్ క్లాస్ కంపెనీస్ ని తయారు చేయగలుగుతాం. అమెరికాలో ఎలాన్ మస్క్ ఉన్న కంపెనీ స్పేస్ ఎక్స్ కూడా ఈ స్టేజ్ నుంచి స్టార్ట్ అయింది. అది రిచెస్ట్ కాబట్టి దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. అదే ఇండియాలో ఇలాంటి సక్సెస్ చూస్తే మాత్రం క్వశ్చన్ చేస్తున్నారు. చాలా మంది సిటిజన్స్ ఇండియాలో ఏం లేదని, ఇండియాలో సాలరీస్ ఇవ్వరని చెప్పేసి, ఇండియాలో ఎడ్యుకేషన్ బాగోదని చెప్పేసి ఫారెన్ కి వెళ్ళి ఇండియన్ క్వశ్చన్ చేస్తారు. అలా క్వశ్చన్ చేసిన వాళ్ళందరికీ కూడా స్కైరూట్ సక్సెస్ ముఖం మీద కొట్టిన మాట. ఒకప్పుడు ఇండియా రాకెట్స్ కొనేది, ఆ తర్వాత రాకెట్స్ ని కట్టింది, ఇప్పుడు రాకెట్స్ ని తయారు చేసే కంపెనీస్ ని క్రియేట్ చేస్తుంది. ఇది ఎవల్యూషన్ అంటే. ఇది ఒక స్ట్రాంగ్ నేషన్ కి గుర్తింపు. లెట్స్ డీకోడ్ భారత్, అండర్స్టాండ్ ఇండియా అండ్ థింక్ లైక్ ఇండియా. జై హింద్.